వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి డే 3. సో మనమైతే ఇప్పుడు బాసరాలో ఉన్నామన్నమాట. బాసరా ఎక్కడ ఉందంటే తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్లో లాస్ట్ ఉంది. సో ఇక్కడికైతే మనం ఎందుకు వచ్చామంటే పిల్లగాళ్ళకు అక్షర అభ్యాసం చేయించడానికి వచ్చాం. నైట్ ఇక్కడికి వచ్చే వరకు మార్నింగ్ దగ్గర 3 అయింది. సో మేము రూమ్కి వచ్చి రూమ్ తీసి పడుకునే వరకు ఉన్న లాడ్జ్ ఇక్కడ ఇది. మేము రూమ్కి వచ్చి పడుకునే టైంకి అయితే 4 అయింది పడుకునే వరకు అయితే. సో లేట్ అయింది కాబట్టి ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర 10:30 అట్లా అవుతుంది. సో మేమైతే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తాం. ఫస్ట్ అయితే అక్షరాభ్యాసం ఇక్కడ ఒక 300 మీటర్లతోనే ఇక్కడ గుడి ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే దర్శనం టికెట్ తీసుకుంటాం. దర్శనం టికెట్ తీసుకున్న తర్వాత అయితే మనం అక్షరాభ్యాసం చేయించిన తర్వాత దర్శనం చేసుకుంటాం. సో అక్షరాభ్యాసం అయితే మనం చేయించడానికి అయితే ఇక్కడికి వచ్చాం కదా. ఇదే మీరు చూసుకున్నట్లయితే బాసరా టౌన్. ఇది గుడ్ సైడ్ నాకు తెలిసి అయితే అటు సైడ్ ఉంది ఇంకా టౌన్ ఇంకా అది. సో ఇంకైతే ఇక్కడ ఏమేమి ఉన్నది బాసరా అక్షరాభ్యాసం ఎట్లా ఉన్నది మీకు డైరెక్ట్ క్లియర్గా చూపెడతాను. చూస్తున్నాం మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాను కదా. ఈ టెంపుల్ ముందు చేయడానికి నాకు తెలిసి మిగతా ఎప్పుడు రాలే కాబట్టి మనకు తెలియదు. నాకు తెలిసి టెంపుల్ ముందు చేయాలనుకుంటా. సో మూడికి అయిన తర్వాత అక్షరాభ్యాసానికి ఏమేమి వస్తువులు పడితే అది తీసుకుందాం మనం. పలకలు బల్పాలు ఇలా కాపీ పెన్స్ ఏమేమి వస్తువులు పడితే అది తీసుకుందాం. సో మనతో పాటు అయితే ఏంటి ఫోటో ఇది లగా తాకి చెప్పి लगा ना आजा बेटा फोटो लगाएंगे. पापा पुल में तुम्हें मारी इकड़ा पापा उसको पकड़ा बाल को निकाल. తీసుకున్నాం కదా అన్న వాళ్ళ షాప్కి వచ్చాం. ఇది వచ్చేసి 350 అన్న. ఈ పలక వచ్చేసి 350 అంట. ఇది వచ్చేసి 550 అంటే 5 పలకలు ఇలా 5 పలకలు ఉంటాయి. అయితే ఈ పలక ఇది తీసుకున్న తర్వాత ఇది మనం ఇంటికి వెళ్ళి పట్టుకోవచ్చు. ఇది చూడు ఇది ఇలా ఇందులో 5 ఉన్నాయి. 5 అయితే మనం అంటే ఇంటికి వెళ్ళినాక ఎక్కడైనా ఎవరికైనా పిల్లగాళ్ళకు ఇట్లా దానం చేసుకోవచ్చు, వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. ఇలా సిల్వర్ కోట్ $1 ఉంటుంది అట. చిన్న కాపీయా నోట్బుక్ పూజ సామాగ్రి అయితే ఉన్నాయి ఇందులో అయితే. ఇక్కడ మన షాప్ ఎదురుగానే టెంపుల్ ఉంది. టెంపుల్ షాప్ టెంపుల్ ఉంది. మీకు అక్కడ వెళ్తే ఇంకా చూపెడతాను. ఇది వచ్చేసి 350 అంట. ఇది వచ్చేసి 500 అంట. ఇది పెద్ద ఇందులో ఇది వచ్చేసి 500 అన్నది. అట్లా అంటే క్వాలిటీ ఉంటుంది. ఇట్లా క్వాలిటీని బట్టి రేటు. సో ఇక్కడైతే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి చిన్న పిల్లగాళ్ళకి. ఎందుకంటే ఇక్కడికి చాలా మంది చిన్న పిల్లగాళ్ళు అంటే అక్షరాభ్యాసం చేసే వస్తారు కదా. చాలా అయితే ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మనం గుడి టెంపుల్ ఎదురుగానే మనం ఇక్కడ ఉన్నాం. మా పండు హాయ్ చెప్పు. హాయ్. సో గోయిందా కొందాం. ఇక్కడ చూసుకున్నారు శ్రీ యోగేశ్వరి బెంగాల్స్ పూజ రెండల్ క్లాత్ స్టోర్స్ అని కదా. ఇక్కడైతే మనం ఇక్కడ పూజకు కావాలి వసూలు తీసుకుంటున్నాం అన్న వాళ్ళ అయితే. మనకి మన సబ్స్క్రైబర్లు ఎవరైనా నచ్చేది ఉంటే ఇక్కడ తీసుకోండి. ఎందుకంటే తక్కువ ప్రైజ్లో మనకి ఇచ్చేస్తున్నారు అన్న. అంటే అందరికి ఇచ్చే రేట్ కాకుండా మనకి కొంచెం ప్రైస్ తక్కువ చేసి ఇస్తున్నారు. సో ఇది ఎక్కడ ఉందంటే జస్ట్ టెంపుల్ ఎదురుగానే ఉంది. కనపడుతుంది టెంపుల్కి వెళ్ళే దారి దాని ఎదురుగానే ఉంది. చూసుకోవచ్చు మీరు బోర్డు. సో అన్న అయితే కొంచెం తక్కువ చేసి ఇస్తాను నేను. మీరు ఎవరు వచ్చినా కానీ ఇక్కడే తీసుకోండి. ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ లోపల ఉన్నాయి. బెంగల్స్ కానీ ఇంకా వేరే ఐటమ్ కానీ చిన్నపిల్లగాళ్ళే కానీ ఇంకా వేరే ఐటమ్స్ అయితే ఇక్కడ బయట ఉన్నాయి. సో మీరైతే ఎవరు వచ్చినా కానీ ఇక్కడ రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారన్నమాట. తీసుకోవచ్చు. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇది తీసుకున్న తర్వాత మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. చూస్తున్నాండి ఇక పూలు కానీ కొబ్బరికాయలు కానీ ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి. టెంపుల్కి అయితే ముందు చూపెట్టాను కదా. ఇది వీటిని చేస్తున్నాం అన్నమాట మనం. సో అటు కూడా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ లోపలికి వచ్చిన రోజు చాలా షాప్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనం
టికెట్స్ అయితే తీసుకున్నాం. అక్షరాభ్యాసం అయితే టికెట్ తీసుకున్నాం. టికెట్ తీసుకున్న తర్వాత ఇది లగేజ్ కౌంటర్, ఇది పెట్టుకోవచ్చు. అయితే మన దగ్గర లగేజ్ ఏం లేదు కాబట్టి సో క్రౌడ్ అయితే చాలా పట్టు క్రౌడ్ అయితే చాలా వివచ్చంగా కనపడుతున్నారు. క్రౌడ్ అయితే రైట్ సైడ్లో అయితే అక్షరాభ్యాసం టికెట్ కౌంటర్ అయితే ఉందని చెప్పారు కదా. ఫస్ట్ అయితే అక్షరాభ్యాసం టికెట్ కౌంటర్ వెళ్ళి టికెట్ తీసుకున్న తర్వాత అయితే మనం దాని తర్వాత మళ్ళీ అక్షరాభ్యాసంకి వెళ్ళిపోయాం. అక్షరాభ్యాసం వెళ్ళిపోయిన తర్వాత అయితే దర్శనానికి వెళ్ళిపోయాం. ఇక్కడైతే చాలా జనం కూడా ఉన్నారు. ఇక్కడ మొబైల్ కౌంటర్ ఇక్కడ ఇది పక్కనే ఉంది. ఇట్లా మనం రాగానే సెల్ కౌంటర్ ప్రతి ఒక్క దానికైతే రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. టికెట్ తీసుకోవాలి ఇక్కడే. మనం ఇప్పుడు 1000 రూపాయలు టికెట్ తీసుకున్నాక వెళ్తాను. 150 కూడా ఉంది, 1000 రూపీస్ కూడా ఉంది. సో మనం ఇప్పుడైతే టికెట్ కౌంటర్ దగ్గర వెళ్తున్నాం. మనం అప్పుడు బ్యాక్ వచ్చేసాం. మళ్ళీ ఆన్లైన్ పే కాదంటే మళ్ళీ బయటకు వెళ్ళి క్యాష్ తీసుకున్నాం. సో ఇదే అండి ఇక్కడ టికెట్. అంటే దర్శనానికి కావాల్సిన టికెట్స్ అయితే ఇక్కడ 1000 రూపీస్, 150, 200 రూపీస్ ఇట్లా వేరు అంటే ఛార్జెస్ ఉంటాయి. 1000 రూపీస్ టికెట్ వచ్చేసి గుడి లోపల అక్షరాభ్యాసం అవుతుంది అనమాట. అన్నయ్య టికెట్ తీసుకుని నేను బయట ఉన్నా చూసుకోవచ్చు మీరు. అది గుడి, అది గర్భగుడి సైడు. సో ఇక్కడ నుంచి అయితే మనం దర్శనం టికెట్ తీసుకొని డైరెక్ట్గా మనం అట్లా వెళ్ళిపోదాం. అది వచ్చేసి మెయిన్ అట్లా 1000 రూపీస్ టికెట్స్ ఉంటాయిగా అట్లా వెళ్ళాలి. 1000 రూపీస్ క్యూ లైన్ పెట్టిన తర్వాత 1000 రూపీస్ లైన్ అటు వెళ్ళాలి. అది గుడి లోపలికి వెళ్ళడానికి. సో డైరెక్ట్ ఇప్పుడు మనం వచ్చాం కదా టెంపుల్ ముంగట వచ్చిన తర్వాత ఇట్లా వచ్చేసి మనం టికెట్ తీసుకొని దర్శనం చేసుకుని 1000 రూపీస్ టికెట్స్ తీసుకున్నాం. అంటే ఒక్కరికైతే 1000 రూపీస్ అంటే 1000 రూపాయలు. ఇక్కడ నుంచి మనం ఇట్లా దర్శనానికి వెళ్ళిపోదాం. అంటే అక్షరాభ్యాసం చేయడానికి, సో దర్శనం కూడా అక్కడికి వెళ్ళిపోదాం. సో నాకు తెలిసేసి దగ్గర 1 అవర్ 1.5 అవర్ పట్టవచ్చు. ఎందుకంటే చాలా క్రౌడ్గా ఉన్నారు. కానీ మనం 1000 రూపీస్లో తక్కువ మంది ఉంటారు అన్నమాట. సో ఇట్లా మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం. టికెట్ అక్కడ కౌంటర్లో చూపెట్టి డైరెక్ట్ వెళ్ళిపోదాం. మనం వచ్చిన రూట్ అది వచ్చిన రూటు. సో మీకైతే నేను చూపెడతాను చూడండి. సో ఇది వచ్చేసి ఫోన్స్ ఇక్కడ జంప్ చేయాలి. ఫోన్స్ ఇక్కడ కౌంటర్లో పెట్టేస్తే తర్వాత మనం దర్శనానికి వెళ్ళిపోదాం. దర్శనానికి డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఎందుకంటే అది దర్శనానికి వెళ్ళిపోదాం. మళ్ళీ రిటర్న్లో వచ్చిన తర్వాత మీకైతే నేను క్లియర్గా చెప్తాను. ఫోన్స్ అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇక్కడ ఫోన్స్ అయితే అక్కడ పెడతాను నేను. దాని తర్వాత రిటర్న్లో వచ్చినప్పుడు క్లియర్గా అయితే నేను చెప్తాను. అదే అటు సైడ్ వెళ్తేనేమో దర్శనం టికెట్ కౌంటర్. సో అక్కడ నుంచి టికెట్ తీసుకొని ఇట్లా వచ్చేసాం. సో మీకైతే నేను బయటకు వెళ్ళిన తర్వాత క్లియర్గా అయితే చెప్తాను నేను దర్శనం ఎట్లా అయింది అనేది. సో జస్ట్ ఇప్పుడే మనం అక్షరాభ్యాసం దర్శనం చేసుకుని బయటకు వెళ్ళినాం అయితే ఫోన్ తీసుకున్న తర్వాత అయితే నేను మీతో మాట్లాడుతున్నా. సో మనం దగ్గర 11:30కు లోపల వచ్చినాం. అంటే దర్శనానికి వెళ్ళినాం. 12:30కి అయితే అక్షరాభ్యాసం అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 1:44 అవుతుంది. వర్షం అయితే కొంచెం లైట్గా వర్షం పడుతుంది. మన 11:30కి అయితే దర్శనానికి పోయినాం. 12:30కి అయితే అక్షరాభ్యాసం అయిపోయింది. 1:44కి అయితే బయటికి వెళ్ళినాం. 1:30కి అయితే బయటికి వెళ్ళాం. సో తొందరగా అయిపోయింది. అట్లయితే మనం వెళ్ళిన దర్శనం అయితే 1000 రూపీస్ అయితే అక్షరాభ్యాసం తెచ్చుకున్నాం, 1000 రూపాయలది. సో మీకు అది డీటెయిల్కి అయితే నేను ఇంకా ముంగడికి వెళ్ళి చెప్తాను, రూమ్కి వెళ్ళింది చెప్తా. సో ఇది టెంపుల్కి వెళ్ళే దారిలోనే అమ్మ మెస్ అనే అమ్మ క్యాంటీన్ ఉంది. అమ్మ క్యాంటీన్కి అయితే భోజనం చేయడం పెట్టాను. భోజనం చేసిన తర్వాత ఇక్కడ నుంచి పార్సల్ పట్టుకెళ్తాం. సో ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర 2 అవుతుంది, 2 అవుతుంది. సో
ఇక్కడ చాలా మందికి అయితే హిందీ వస్తుంది, మరాఠీ వస్తుంది. ఎందుకంటే మహారాష్ట్ర బోర్డర్ వచ్చేసి 15 కిలోమీటర్లు మహారాష్ట్ర బోర్డర్ వస్తుంది. వర్షం మాత్రం ఫుల్ పడుతుంది. వర్షం అయితే బాగా పడుతుంది. అక్కడ నుంచి ఆటో తీసుకొచ్చి దగ్గరే అంటే కొంచెం ఒక 500 మీటర్లు అమ్మ మెస్ ఉంటుంది. అటు సైడ్ వెళ్దామంటే కొంచెం అంటే చాలా మంది అడిగాము ఇక్కడ భోజనం ఇక్కడ బాగా దొరుకుతాయి. అమ్మ మెస్ అని చెప్పి వరకు అమ్మ మెస్ కన్నా అమ్మ క్యాంటీన్ అని చెప్పి అమ్మ క్యాంటీన్కి వచ్చాం. ठीक रहता है ना. అన్నం తిన్నాక ఇక్కడ టెస్ట్ ఎలాగ ఉందో చూసి చెప్తాను మీకు. మన ఇంకా ట్రైన్ అయితే బుక్ చేసుకోలేదు, బస్ అయితే బుక్ చేసుకోలేదు. ట్రైను బుక్ చేసుకోలేదు. ఇంకా ఇప్పుడైతే రూమ్కి వెళ్ళి తిన్న తర్వాత రూమ్కి వెళ్ళి ఆ పిల్లగాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళకి తినిపించిన తర్వాత తిరిగి ఆలోచిస్తాను. ఇప్పుడైతే నాకు టైం ఉంది కదా, ఇప్పుడు ట్రైన్ ఇంకా బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకుంటారా మీకు చెప్తాను నేను మళ్ళీ రిటర్న్ ఎప్పుడు అని. సో చూస్తూనే ఉండండి, వీడియో అయితే మొత్తం కంప్లీట్గా చూడండి. సో ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో చూస్తూనే ఉండండి. ఇంకా మనమైతే భోజనం చేసినాం, అన్నం తిన్నాం. పార్సల్ వాన పడుతుందని వాళ్ళు తీసుకురాలేదు, వర్షంలో ఫుల్ ఇబ్బంది అవుతుందని. చిన్న పిల్లగాళ్ళు వెళ్తున్నారు కదా, అక్కడనే రూములు ఉన్నారు. సో మనమైతే ఇక్కడ నుంచి ముంగడికి వెళ్ళిన తర్వాత ఒక ఆటే మనం దొరుకుతాం. అక్కడ నుంచి డైరెక్ట్ మనం రూమ్ కాడికి వెళ్తాం. రూమ్ ఒక 500 మీటర్లు ఉన్నది. అక్కడ నుంచి ఆటో పట్టుకుని వచ్చినాం వర్షం పడుతుందని. మనం అయితే తిన్నాం కదా, చిన్న పార్సల్ అయితే పడగలుగుతున్నాం. చలో పా 10 రూపాయ ఫుడ్ అయితే బెస్ట్, పర్లేదు. ఈ మాత్రం దొరికిందంటే బెస్ట్. నిన్న అక్కడ వరంగల్లో తిన్నాం కానీ అది కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది ఆ ఫుడ్ తింటే. బస్ వస్తుందో ఇటు వెళ్తే డైరెక్ట్ ఇటు టెంపుల్, ఇటు సైడు ఇటు వెళ్తేనేమో రైల్వే స్టేషన్. కార్ వెళ్తుంది ఇటు సైడ్, ఆటో వస్తుంది అనమాట. ఆటో వచ్చిన సైడ్ అయితే రైల్వే స్టేషన్. అటు ఇంకా ఇట్లా స్టేట్ వెళ్ళిపోతే అటు స్టేట్ వెళ్ళిపోతే టౌన్. ఇది భక్త నివాసం అని టెంపుల్ పక్క సైడే ఉంటుంది. ఇది టీటీడీ 100 రూమ్స్ గెస్ట్ హౌస్. అది టెంపుల్ పక్క సైడే ఉంటుంది. సో ఇక్కడ కూడా మీకు రూమ్స్ ఉంటాయి చాలా. అగడానికి అయితే ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అటు రూమ్స్ అంటే లాడ్జెస్ కూడా ఉన్నాయి, చాలా హోటల్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా వస్తే ఇక్కడ ఇబ్బంది ఏం లేదు, రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, దొరుకుతాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వాటర్ ఇక్కడ గగన సరస్వతి జలప్రసాదం అని ఇక్కడ ఉన్నది. ఇది టెంపుల్ ఇట్లా కూడా వెళ్ళవచ్చు. టెంపుల్ అటు సైడ్ కూడా వెళ్ళవచ్చు. మనమైతే ఇట్లా ఫ్రీ అయ్యాం కదా, తిరగడానికి అయితే వెళ్తున్నాం. ఇట్లా డైరెక్ట్ ఇట్లా వెళ్తే టెంపుల్ సైడ్ కూడా వెళ్ళవచ్చు. ఈ టెంపుల్ ఆపోజిట్లో ఉంటుంది ఇది. वो मंदिर निकलेगा, సో మనమైతే అట్లా వచ్చినాం. బాసరాలో ఇది లడ్డు టికెట్ కౌంటర్ అన్నమాట. దీని పక్కనే ఇటు సైడు టికెట్ లడ్డు ఇస్తారు. ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవాలి, లడ్డు గురించి టికెట్ తీసుకోవాలి. ఒక లడ్డు వచ్చేసి 25 రూపాయలు, పులిహార వచ్చేసి 20 రూపాయలు. క్యాష్ ఆన్లైన్ రాస్తున్నది. జస్ట్ ఇగో ఈ పక్కనే మీకు అది లడ్డు ఇస్తారు, ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇది వచ్చేసి లడ్డు కౌంటర్, కౌంటర్ గగన సరస్వతి. సో మనం ఇప్పుడు వచ్చేసి భోజనం తీసుకున్నాం. భోజనం తీసుకున్నావా? అరే అన్నా, అక్కడ భోజనం మంచి దొరుకుతుంది అక్కడ? ఎక్కడ మంచిగా ఉంటుందా? ఇక్కడ అమ్మ కేంద్రాకుంటారా? వెనక పోయిందా?
సో మనమైతే పూజ దర్శనం అయింది, పూజ కూడా అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 5:50 అవుతుంది. ఈ నుంచి అయితే మనం డైరెక్ట్గా మీకు చెప్పాను కదా ట్రైన్ బుక్ చేసుకోలేదు. ట్రైన్ కూడా బుక్ చేసుకున్నాం మేము. ట్రైన్ కూడా బుకింగ్ అయిపోయింది. ఇప్పుడు ట్రైన్ టైం వచ్చేసి 6:30కి అలా ఉంది ట్రైన్. సో మనమైతే ఇప్పుడు డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళిపోతున్నాం. దర్శనం అయిపోయింది. 1:44కి అయితే బయటకు వచ్చేసాం. సో దాని తర్వాత బయటకు వచ్చేసి కాదు రూమ్ లో రెస్ట్ చేసుకొని భోజనం చేసి అది మొత్తం వీడియో మీకు పెడుతున్నాను, చూసుకోండి. సో అక్కడ నుంచి అయిపోయిన తర్వాత కొంచెం టెంపుల్ దగ్గరికి ప్రసాదాలు కూడా తీసుకున్నాం. చిన్న చిన్న షాపింగ్ ఏమైనా ఉన్నాయి తీసుకున్నాం, కానీ అది వీడియో చేయలేకపోయింది నేను. ఇప్పుడైతే మనం డైరెక్ట్ గా రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఇప్పుడు ట్రైన్ వచ్చేసి 6:30కి అయితే ట్రైన్ ఉంది మళ్ళీ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం డైరెక్ట్ వరంగల్కి వెళ్ళిపోతాం. వరంగల్ నైట్ 12 o'clock అట్లా వెళ్తాం మనం. సో నైట్ అక్కడికి అందిన తర్వాత అయితే అక్కడ నుంచి మార్నింగ్ మనమైతే ఇక ముందుకు వెళ్ళాలి కదా, వీళ్ళైతే అది మార్నింగ్ వీడియో పెడతాను నేను. సో ఈ రోజు అయితే డే 3 కూడా కంప్లీట్ అయిపోయింది. సో వీళ్ళైతే రేపు డే 3 కూడా మీకు పెడతాను. సో ఖచ్చితంగా 1, 2, 3 3 వీడియోలు అయితే మీరు ఖచ్చితంగా చూడండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి బాసరా రైల్వే స్టేషన్. సో వర్షం అయితే పడుతుంది కదా, మళ్ళీ కూడా మీ గురించి వీడియో తీసుకున్నాను. సో ఇది బాసరా రైల్వే స్టేషన్ బయట నుంచి ఇట్లా ఎలా ఉంటుంది అన్నమాట. నైటు వచ్చేసరికి 3 అయింది కాబట్టి నేను వీడియో చేయలేదు. సో మనమైతే స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం. చలో, ఇది బాసరా రైల్వే స్టేషన్ అనమాట. చాలా మంది అయితే ఇప్పుడు ట్రైన్ గురించి వెయిట్ చేస్తున్నారు. సో మనం కూడా ఇక్కడ ట్రైన్ గురించి వెయిట్ చేస్తున్నాం. 6:30కి ఉంది, దగ్గరలోనే వస్తుంది ట్రైన్. సో వర్షం కూడా అయితే పడుతుంది కదా, కొంచెం క్లైమేట్ అయితే బాగున్నది. సో ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది అనుకుంటా, 6 అవుతుంది. ఇంకొక 25 minutes అంటే 25 నిమిషాల్లో కనిపిస్తాను నాకు ట్రైన్. సో నేను ఎక్కినాక ఇంకా దూరాలు ఏమన్నా ఉంటే మాట్లాడుతున్నాను. ఓకే, చూసుకోండి. మీకు బయట నుంచి చూపెట్టడానికి వాసన చేసేస్తాను. ఇది లోపల నక్కిపేట, ఈ నక్కిపేట ఇది ఈ అచ్చు ఏదే నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంది. మనకి ఇక్కడ ఎస్పూర్ నా వెనకాల చూసుకున్నట్టయితే ఎస్పూర్ మనకి ఇందులో ఎస్పూర్లో ఉన్నది. మనం ఇక్కడ వెయిట్ చేస్తాను. ట్రైన్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంది. సో ట్రైన్ అయితే ఫిక్స్ టైంకి వస్తుంది దగ్గర. ఎందుకంటే నిన్న చాలా లేట్ అయిపోయింది. నిన్నైతే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు ఫిక్స్ టైంకి వస్తుంది. అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. అచ్చు బోల్నా. మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మనం స్టేషన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసాం. ఇప్పుడైతే ట్రైన్ వస్తుంది. ట్రైన్ వచ్చిన తర్వాత మనదైతే ట్రైన్ కూడా బుకింగ్ అయిపోయింది. డైరెక్ట్ మనం వరంగల్ వెళ్ళిపోతాం. వరంగల్ వెళ్ళిన తర్వాత వరంగల్ నుంచి నైట్ వరంగల్లో స్టే చేయాలో, మరి బస్ దొరికితే మరి అక్కడికి ఇంటికి వెళ్ళిపోవాలంటే మనం వరంగల్ దగ్గర చేసేది అయిపోతుంది. ఎందుకంటే మొత్తం అయితే మంది ఏం ప్లాన్ లేకుండే. ఈ రోజే మంచి దర్శనం కూడా అయిపోయింది. మీరు ఎవరైనా బాసరకు రావాలనుకుంటే మొత్తం వివరంగా డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను నేను. ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ భోజనం తినాలి, ఎట్లా రావాలన్నది మొత్తం డీటెయిల్స్ చెప్తాను. సో ట్రైన్ కూడా దగ్గరకు వచ్చింది కాబట్టి మీరు ఎవరైతే ఇంకా ఇప్పుడు కొత్తగా నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మనం డైరెక్ట్గా మీకు ట్రైన్లోకి ఎక్కినాక మొత్తం వివరాలు అనేది మీకు చెప్తాను. థ్యాంక్ యూ. మొత్తానికైతే ట్రైన్ అయితే వచ్చేసింది. చాలా సేపు వెయిట్ చేస్తున్నాం కదా, ట్రైన్ వచ్చేసింది. మన టికెట్ ఎస్పూర్లో ఉందన్నమాట. ఎస్పూర్ టికెట్ బుక్ చేసుకుంటాం స్లీపర్లో. సో ఈ వచ్చేసి B1 వచ్చేసి ఇట్లా ఉంటుంది కదా, అది వచ్చేసి థర్డ్ AC అన్నమాట. థర్డ్ AC తర్వాత వచ్చేది స్లీపర్ కోచ్లో బుక్ చేసుకున్నాం. సో దీని తర్వాత వచ్చేది S4 వెళ్ళిపోయింది. S5 తర్వాత S1, S2, S3, S4 అట్లా S4లో అయితే మన టికెట్లు ఉన్నాయి. సో మొత్తం ట్రైన్లో కూర్చున్నాం. ట్రైన్లో కూర్చున్నాక పిల్లగాళ్ళు చూడండి. ఆయప్పు
పాపగా పండు ఆ చెప్పు పైన పండు సబ్స్క్రైబ్ చేసుకోండి బోలో సబ్స్క్రైబ్. సో లక్కీ ఇగో లక్కీ ఇక్కడ ఉంది. సో ఇది మొత్తం మొత్తం ఖాళీగా ఉంది. సో మనమైతే ఇక్కడ ఉన్నాం. సందన దీని మీద సందన అయ్యో ఏడిపోతున్నా పండు ఎట్రా ఊరిని అట్లా అంటుండవు అబ్బాయి. శివుడు 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 ఇవ్వడు పాట ఇవ్వడు శివుడు ఇద్దరు దేక్ ఇంకా తట్టడా సబ్స్క్రైబ్. సో మనమైతే ఇక్కడ అన్నయ్య వాళ్ళు కూర్చున్నారు. అన్నయ్య వాళ్ళు కూడా వరంగల్ దాకానే రైడ్ మనతోనైతే రాంగ్ మనతోనే అదే ట్రైన్లో వచ్చాం మనం. వెళ్ళంగా కూడా అదే ట్రైన్లో వెళ్తున్నాం. సో ట్రైన్ అయితే ఇప్పుడు ఖాళీగా ఉంది మొత్తం. చెప్పలేము తర్వాతకి అయితే ఎట్లా ఉంటుందో. సో మనం మొత్తానికి అయితే వరంగల్ రీచ్ అయిపోయామన్నమాట. వరంగల్ దగ్గర 1:30కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇప్పుడు మనం అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నాం. బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత అయితే మనం బస్సు పట్టుకెళ్ళి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళడం అయితే ప్లానింగ్ వెళ్తుంది. బస్సు దొరికిందనుకో డైరెక్ట్గా వెంకటాపురం దాకా వెళ్ళడం. సో లేకుంటే చూద్దాం వేటూరు నగరం దాకా వెళ్దాం, ఎట్లా వెళ్దాం చూద్దాం. సో మనకు ఇక్కడికి వచ్చే వరుసకు 1:30 అయింది. సో బస్ స్టాండ్ స్టేషన్ నుంచి బయటకు వెళ్ళే వరుసకు అయితే మ్యాక్సిమం 2 అయింది. సో అన్న మనం రేపుడైతే బుక్ చేసుకున్నాం. అన్న ఆటో నడుపుతుందని అయితే మనం రేపు బుక్ చేసుకున్నాం. అన్న చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పన్న అన్న అయితే మనతో చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. అయితే రేపుడే కాకుండా అన్న ఫస్ట్ పరిచయం అయ్యి ఉంటే ఇంకా కొంచెం రేట్ తక్కువ చేద్దాం అనుకుంటున్నా. పరిచయం అంటే రేట్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాం అనమాట. బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే అక్కడ అది బస్సు టైం పడుతుంది వరుసకు అన్న అయితే దొరికిండు మనకు. డైరెక్ట్ వెంకటాపురం వెళ్తున్నాడు అన్న. మనకు దేవుడి దగ్గర దొరికిండు. డైరెక్ట్ వెంకటాపురం వెళ్తాను అన్నాడు. సో వెంకటాపురం వెళ్తానంటే ఇక మనమైతే ఇక పేపర్ బండని ఎక్కినాం. సో ఈ డైరెక్ట్గా వెంకటాపురం ఎన్ని గంటలకు అంటారు కదా వెంకటాపురం? 6 గంటల దాకా వెంకటాపురం అంటాడ. సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోదాం. ఇక ఎందుకు మళ్ళీ లేట్ అవుతుంది, మళ్ళీ ఇబ్బంది చెప్పినాక పిలగాలని ఇక బండ్లను ఎక్కేసినాం. సో ఇక పండు అంచి లక్కీ అందరూ ఇక ప్రశాంతంగా కూర్చున్నారు. సో మనం ఇక్కడ డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. మధ్యలో ఏమైనా ఉంటే మీకు చెప్పేస్తాను. దగ్గర వరంగల్ అయితే మనం దాటిపోయినాం. వరంగల్ దాటినాం. మధ్యలో మీకు ఏమైనా ఉంటే చెప్తాను మళ్ళీ. వెంకటాపురం దగ్గర ఉన్నాం. వరంగల్ నుంచి 3 గంటలకి స్టార్ట్ అయినాం. ఇక్కడికి వచ్చే వరుసకు 6 అయింది. ఏటూరు నగరం దాటి దగ్గర మనం వెంకటాపురం దగ్గర వెళ్తానంగా 6 అయితే అవుతుంది. 6:30 అవుతుంది ఎక్కువ. సో మనకైతే అన్న వరంగల్ ఉండే పేపర్ అన్న. సో మీకు ఎవరికన్నా ఎమర్జెన్సీలో వరంగల్ నుంచి ఇటు ఏటూరు నగరం కానీ ఇటు వెంకటాపురం కానీ ఇటు మంగపేట ఇటు ఎవరన్నా ఇటు సైడ్ రావాలనుకుంటే అన్న నెంబర్ మీకు ఇక్కడ స్క్రీన్ పని ఇచ్చేస్తా. అన్న నెంబర్ ఇక్కడ మీకు స్క్రీన్ పని ఇచ్చేస్తా. సో మీరు కాంటాక్ట్ కాండి. ఎందుకంటే ఎమర్జెన్సీలో అటు నుంచి 3 గంటలకైతే 2:30-3 గంటలకైతే టైంకి స్టార్ట్ అవుతాడు అక్కడ నుంచి అన్న. మీకు తొందరగా రావాలనుకుంటే అక్కడ నెంబర్ ఇచ్చేస్తా, కాంటాక్ట్ చేసుకోండి. ఎందుకంటే చాలా మందికి బస్సులు దొరకాయి, వెహికల్ దొరకదు. అక్కడికి వచ్చి బస్ స్టాండ్లో ఇబ్బంది అయిపోతుంటారు. సో అన్న నెంబర్ మీకు ఇచ్చేసింది అనుకో, మీరు ఎవరైనా కాంటాక్ట్ చేసి అన్న కనుక్కుంటే అన్న అక్కడికి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకొని ములుగు రోడ్ నుంచి వచ్చేస్తాడు. సో మళ్ళీ రిటర్న్లో కూడా తొందరగా వెళ్ళాలనుకుంటే ఇప్పుడు ఇటు రిటర్న్లో ఇటు వెళ్ళాలి ఏటూరు నగరం వెంకటాపురం రిటర్న్లో వెళ్ళాలనుకోండి మీకు ఆ నెంబర్ కూడా పనికొస్తుంది. ఎందుకంటే 7 గంటలకు 7:30కి ఇట్లా ఈ నుంచి బయలుదేరుతాడు. సో 10 o'clock దాకా వరంగల్ రీచ్ అయిపోతాడు అన్న. ఎందుకంటే తొందరగా వెళ్ళాలి అంటే. సో బస్ చార్జ్ నాకు తెలిసి బస్ ఛార్జెస్ కన్నా అన్న రీజనబుల్ ప్రైజ్లు అయితే మనం తీసుకెళ్తాడు. సో కంఫర్టబుల్గా ఉంది. అంటే మనకి ఇష్టం వచ్చిన అక్కడ ఆగవచ్చు. ఇష్టం వచ్చినాక ఆగిన తర్వాత
రీజనబుల్ ప్రైస్ ని తీసుకెళ్తాడు, ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంటుంది. మేమైతే మా ముగ్గురమే వచ్చాం కదా, పెద్దగా ఇబ్బంది ఏమనిపించలేదు, కంఫర్టబుల్గా కూర్చున్నాం. సో సో ఇప్పటికైతే మీ ఇక్కడికి వెంకటాపురం దగ్గర ఉన్నాం కదా. ఈ వ్లాగ్ ఇక్కడతోనే ఎండ్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం. సో మీరు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను ఎప్పుడు ఈ కొత్త వీడియోలు పెట్టినా మీకు తొందరగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మా పండుగ అంటుండే, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.